మడమ తిప్పని మరాఠా యోధుడు గోపీనాథ్ ముండే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ముండే అకాల మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఇక ముండే తర్వాత ఎవరన్న సస్పెన్స్ మొదలైంది. మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటిదాకా మహారాష్ట్ర బీజేపీకి ముండేనే పెద్ద దిక్కు. ఆయన మృతితో ఇప్పుడు బీజేపీని ఎవరు నడిపిస్తారు? దశాబ్దన్నరగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ముండే వదిలి వెళ్లిన స్థానాన్ని భర్తీ చేయడం ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నీస్లు మహారాష్ట్రలో బీజేపీకి కీలక నేతలు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల చుట్టూ తిరిగే మహారాష్ట్ర రాజకీయాల్లో బ్రాహ్మణులు, చిన్న ప్రాంతమైన విదర్భకు చెందిన గడ్కరీ, ఫడ్నీస్లు ఎలా నెట్టుకొస్తారన్నది సమస్యే. ఆ రాష్ట్ర రాజకీయాల కేంద్రం మరాఠ్వాడా. ముండే కూడా మరాఠ్వాడా ప్రాంతానికి చెందినవారే. ఈ నేపథ్యంలో ముండే కుమార్తె పంకజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే. బీసీల్లో, కార్యకర్తల్లో తండ్రి తర్వాత అంత పట్టుంది. అయితే కుటుంబ రాజకీయాలంటే ఇష్టపడని ప్రధాని మోడీ పంకజకు అవకాశం ఇస్తారా? గడ్కరీ, ఫడ్నీస్లు ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా అంటే చెప్పలేం. మరోవైపు ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని థాక్రేలు ఇప్పుడు సై అంటున్నారు. బాల్ థాక్రే వారసుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, తమ్ముని కొడుకు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రేలు సీఎం పదవికి పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన బాల్ థాక్రే ఎన్నడూ సీఎం కావాలనుకోలేదు. ఆయనెప్పుడూ కింగ్ మేకరే. అలాంటిది ఈసారి ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కింగ్లు కావాలనుకుంటున్నారు. ఈ టైంలో ముండే లాంటి అనుభవజ్ఞుడు ఉండుంటే బీజేపీకి ఈజీగా ఉండేది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్ర నాయకత్వాన్ని ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.